హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ భవ. ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాం మీ ముందుకి. చూద్దాం ఎంతమంది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా చూద్దాం. 7 days ఛాలెంజ్. అదృష్టవంతులం అవటం ఎలా, అదృష్టాన్ని ఎలా సంపాదించవచ్చు, మనం అదృష్టాన్ని ఎలా మన వశం చేసుకోవచ్చు, ఈ వారం ఛాలెంజ్ ఇస్తున్నారు. 7 days నేను చెప్పించేయండి. అదృష్టం మీకు ఎందుకు ఉండదో, మీరు ఎందుకు అదృష్టవంతులు కాలేరో చూద్దాం. 7 days ఛాలెంజ్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో చూద్దాం. కామెంట్ చేయండి ఇఫ్ ఐ యాక్సెప్ట్ అని. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని నలుగురితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరు 7 days ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎస్ నేను అదృష్టవంతున్నా కాదా టెస్ట్ చేసుకుంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకుంటా అనే వాళ్ళు, చేస్తా అనే వాళ్ళు కింద కమెంట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజ్ అని రాయండి. 7 days తర్వాత మీ రిజల్ట్స్ కూడా రాదు. ఓకే, నెక్స్ట్ అసలు వాట్ ఈస్ లక్, అసలు అదృష్టం అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే, కామన్ బిలీఫ్ అందరికి ఉన్నది ఏంటంటే అదృష్టం మనకు కాదు, మన అదృష్టవంతులం కాదు, రాసి అంటే పెట్టి పుట్టాలి, మన రాత ఆల్రెడీ బ్రహ్మదేవుడు రాశాడు, లేకపోతే మన గ్రహాలు అనుకూలంగా లేదు, మన జాతకం బాగాలేదు, మాకేది కలిసి రాదు, ఇలాంటిది ఒక కామన్ బిలీఫ్ జనరల్ గా జనాల్లో ఉండిపోయేది. సక్సెస్ రాలేదు లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకుంటే జనాలందరూ ఇదే అండి, లక్ మంది కాదు, మన అదృష్టవంతరం కాదు, ఫస్ట్ అనుకునే మాట అది. మనకి ఏం చేసినా కలిసి రాదు, ఇలాంటి ఇది కామన్ బిలీఫ్. దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే, ఇవాళ నేను చూపిస్తాను ఏంటో. ఒకటి స్పిరిచువల్ గా, సైంటిఫిక్ గా కూడా చూపిస్తాను. స్పిరిచువల్ గా ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ అట్రాక్షన్. ఇదేంటంటే ఫస్ట్ నుంచి ఒకటే అండి, ఈ యూనివర్స్ లో ఏమున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ వైబ్రేట్స్ అట్ పర్టికులర్ లెవెల్. ప్రతి వస్తువు ఒక ఎనర్జీనే, ఏది కాన్స్టెంట్ కాదు. మీరు మైక్రోస్కోప్ పెట్టి చూస్తే గానీ మీకు అర్థం కాదు. మనం చూస్తున్నాం, మనం వాడే ఫోను, ల్యాప్టాప్ లో మనం కుర్చీలు, టేబుల్ ఇవన్నీ కాన్స్టెంట్ అనుకుంటాం. కాదు, ఇవి కూడా వైబ్రేట్ అవుతాయి, వాటికి కూడా ఎనర్జీ ఉంటుంది. అది మెయిన్. అది అర్థం చేసుకున్న రోజు మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. మీరు వస్తువులను చూసే విధానం కానీ, జనాల్ని చూసే విధానం కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఎనర్జీ అట్రాక్ట్స్ ఎనర్జీ. అదృష్టం అనేది ఒక ఎమోషనల్ ఎనర్జీ ఫీల్డ్ లాంటిదే. నువ్వు అదృష్టవంతుడు కాదు అనుకున్నంత సేపు నువ్వు ఎప్పటికీ అదృష్టవంతులు అవ్వలేవు. ఆ ఎనర్జీని నువ్వు వైబ్రేట్ చేయగలిగినప్పుడు, ఇప్పుడు రేడియో ఉందనుకో, ఆ రేడియోలో ట్యూన్ అయితే కదా అది మీరు వినేది. ఈ రేడియో నుంచి ఇంకొక ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతే అక్కడ పాటలో లేదా ఆ పర్టికులర్ రేడియోలో మీరు వింటారు. కానీ ఈ వైబ్రేషన్, ఈ రేడియో ఎనర్జీ ఎక్కడ మీకు పాడైపోదు, ఏమవుదు. మీ చుట్టూ ఉంటది. మీరు ఏ ఎనర్జీలోకి ట్యూన్ అవుతే ఆ ఎనర్జీలో మాత్రమే మీకు ఇదవుతుంది. అంటే మీరు ఏ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతే ఆ పాటలు వినిపిస్తాయి. అలా అని చెప్పేసి మీరు ఇంకొక FM లోకి వెళ్ళిపోని ఇంకో పక్కన ఉన్న FM మొత్తం ఆ సిగ్నల్స్ పోగదా, మీ చుట్టూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా మళ్ళీ ట్యూన్ అవ్వచ్చు దాంట్లో. ఓకే, సైంటిఫిక్ గా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. RSA ఫిల్టర్స్. అసలు RSA ఏంటంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇదేంటి? ఇట్స్ ఎ నెట్వర్క్. న్యూరో సైన్స్ లో ఇది బ్రెయిన్ లో స్ట్రీమ్ అయ్యే ఫిల్టర్స్ అనమాట. యువర్ బ్రెయిన్ గెట్స్ మిలియన్స్ ఆఫ్ సిగ్నల్స్ ఎవ్రీ సెకండ్. RSA హెల్ప్స్ యూ టు ఫోకస్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఎన్నో వేల కొద్ది ఆలోచనలు వస్తాయంట ప్రతి మనిషికి. ఒక రోజులో 65,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంట. దాంట్లో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది ఫిల్టర్ చేసి మన చిన్న మెదడు అంటే స్మాల్ సబ్ కాన్షియస్ మైండ్ కి అందించేది ఈ RAS సిస్టమ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోండి. కీ ఫంక్షన్ ఏంటి దీనికంటే, RSA డిసైడ్స్ వాట్ షుడ్ బి నోటీస్డ్ అండ్ వాట్ షుడ్ బి ఇగ్నోర్డ్. ఏది గుర్తుంచుకోవాలి, ఏది మర్చిపోవాలి, ఏది ఇంపార్టెంట్ కాదని డిసైడ్ చేసేది RAS సిస్టమ్. ఎగ్జాంపుల్ చూద్దాం మామూలుగా. హ్యావ్ యు ఎవర్ డిసైడెడ్ టు బై ఎ న్యూ ఫోన్? దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒకసారి మా పాపని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. దాని మధ్యలో నాకు గుర్తొచ్చింది, పాస్పోర్ట్ మర్చిపోయానని చెప్పి. పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ మనం ఎయిర్పోర్ట్లో ఎంటర్ చూపించాలి కదా, అది మర్చిపోయామని చెప్పి గుర్తొచ్చింది. సో చూశాను, ఇంటికి వెళ్ళి వచ్చే టైం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే నేను చూస్తుంటే ఒక జిరాక్స్ షాప్ ఎక్కడ కనిపిస్తే ఆపమని డ్రైవర్కి చెప్తే ఒక జిరాక్స్ షాప్ దగ్గర డ్రైవర్ ఆపాడు. నేను అక్కడ ప్రింట్అవుట్ చేసుకున్నాను, అంతా ఓకే. కానీ దాని తర్వాత దాడి పడుకున్న నాకు ఒక 10-20 జిరాక్స్ షాపులు కనిపించినాయి. అది RSA. ఎందుకంటే
అక్కడ నేను ఆ జిరాక్స్ తీసుకోపోతే నేను మిగతా జిరాక్స్ షాప్ని అబ్జర్వ్ చేసాను కాదు, అవి నాకు కనిపించేవి కూడా కాదు. ఇక్కడ నేను జిరాక్స్ తీసుకున్నా కాబట్టి నాకు మళ్ళీ దారి పొడుగున ఉన్న జిరాక్స్ షాప్లు ఆల్మోస్ట్ కనిపించాయి. ఆర్ఎస్ఏ ఫిల్టర్ అంటే అది. ఓకే, అర్థమైంది అనుకుంటే అర్థమయ్యే విధంగా చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ ఎల్ఓఏ సెట్స్ అండ్ ఎనర్జీ అండ్ ఇంటెన్షన్ అండ్ ఆర్ఎస్ఏ మేక్ యువర్ బ్రెయిన్ నోటీస్. చెప్పే కదా, మీరు ఏ వస్తువు మీద ఫోకస్ చేస్తారో, మీరు ఏది కావాలనుకుంటారో అది మీకు కనిపిస్తూనే ఉంటుందంట. ఎగ్జాంపుల్ చెప్పాను, మీరైనా బండి కొనాలనుకున్నారు కూడా, 2 వీలర్, మీకు కొత్త కొత్త బండ్లే కనిపిస్తుంది రోడ్ మీద. ఎవరి దగ్గర చూసినా మీరు కావాల్సిన బండే కనిపిస్తుంది. బుల్లెట్ కొనాలనుకున్నారు, ఎక్కడ వెళ్తున్నా ఎవరి దగ్గర కొత్త బుల్లెట్ కనిపిస్తుంటారు. ఈ టైప్ బుల్లెట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది, ఏ ఉంటాయి ఆలోచనలు మీకు. సార్ అంత పవర్ఫుల్ అనమాట ఆర్ఎస్ఏ సిస్టమ్. ఓకే, లక్ ర్యాండమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటారు కదా. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, థాట్స్ ఈజ్ ఈక్వల్ టు లక్. ఓకే, ఇదేంటి? రీప్లేస్ చేయండి. మీలో నెగిటివ్ ఆలోచన వచ్చిందా, దాన్ని పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేయాలి. దీనికి వాడే సింపుల్ టెక్నిక్స్ చెప్తాను మీకు. కంప్లైంట్స్ బదులు దాన్ని అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళారు, లేకపోతే ఎవరు ఇంటికి వెళ్ళారు, వాటర్ అడిగితే సడన్ గా చిన్నపిల్లలు ఎవరో ఉండి తెలియక ఒక సగం గ్లాస్ వాటర్ తెచ్చిచ్చారు. అది చూసి చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ఏంటి సగం గ్లాస్ వాటర్ ఇచ్చావని చెప్పేసి. కానీ పాజిటివ్ మైండ్ ఉండేవాళ్ళు ఏంటంటే దీంట్లో సగం గ్లాస్ లో వాటర్ ఉన్నాయని థ్యాంక్స్ చెప్తారు. అది ఆలోచన విధానంలో చేసుకోవాల్సిన మార్పులు. దేంట్లో అన్నా పాజిటివిటీ చూడగలిగితేనే మీ లైఫ్ లో పాజిటివిటీ ఆటోమేటిక్ వస్తుంది. ఈ సగం గ్లాస్ ఇచ్చిన వాటర్ కి మన జనరల్ అయితే రియాక్ట్ అయిపోతాయి, సగం గ్లాస్ వాటర్ అని. కానీ పాజిటివ్ మైండ్ వాళ్ళు ఏం చేస్తారు, థ్యాంక్స్ అమ్మాయి వాటర్ ఇచ్చినందుకు అని చెప్తారు. ఓకే, అలా ఫియర్ని, భయాన్ని ఎప్పుడు నమ్మకంతో రీప్లేస్ చేయండి. భయపడుతూ ఏ పని చేసినా కలిసి రాదు. ఒక ఫేట్, ఒక నమ్మకం ఉండాలి. నేను చేయగలను అని నమ్మకం ఉండాలి. నేనే చేయగలను ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది. కానీ నేను చేయగలను అని 1-2 సార్లు అనుకుని పని మొదలెట్టి నా పని సక్సెస్ అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లే ముందైనా, ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు బయటకు వెళ్తున్నావు, పర్టికులర్ పని మీద వెళ్తున్నావు అంటే ఆ పని నాకు సక్సెస్ఫుల్ అయిపోతుంది అని ముందే అనుకుని అఫర్మేషన్ చెప్పుకుని బయలుదేరితే ఆటోమేటిక్ గా ఆ పని నీట్ గా సక్సెస్ గా అవుతుంది. నీలో అనుమానాలన్నీ డెసిషన్తో రీప్లేస్ చేసి, అనుమానంతో ఏ పని స్టార్ట్ చేద్దు, అనుమానంతో ఏది ఉంచొద్దు. సంపద, ఆరోగ్యం, సంబంధాలు ఏమన్నీ అనుభవంలోకి రావబోయే ముందు మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం ఆలోచించాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి, అది మన లైఫ్లోకి ఎలా రావాలి అన్ని ముందు మన ఆలోచనలోనే పెట్టాలి. సరే, ఈ 4 days ముందు ఎలా మైండ్ షిఫ్ట్ చేసుకుందాం చూద్దాం. ఓకే, Day 1 ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ జర్నల్. అంటే గ్రాటిట్యూడ్ మీరు అనుకుంటే మీకు గుర్తురావండి. ఒక పుస్తకం తీసుకొని చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో జరిగిన మంచి పనులు రాయండి. నాకు తెలిసి ఆ బుక్ సరిపోదు. నిజం, చాలా మంది నా లైఫ్లో ఏం మంచి జరగలేదు, నాకేమి ఇది చేయాలనుకుంటారు. కానీ మీరు బుక్ పెన్ తీసుకుని చిన్నప్పటి మీరు పుట్టిన దగ్గర నుంచి మీకు గుర్తున్న వరకు రాసుకుంటూ వస్తే ఒక బుక్ సరిపోదు మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీరు పుట్టిన హాస్పిటల్ దగ్గర నుంచి, మీకు స్నానం చేయించిన ఫస్ట్ నర్స్ నుంచి, మీకు గోరుముద్దలు తినిపించిన మీ పేరెంట్స్ దగ్గర నుంచి, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీ స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి, మేము ఏడిపించిన ఫ్రెండ్స్, మీతో నవ్వుతూ ఉన్న ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే రైట్ నో మీ లైఫ్లో ఉన్న వస్తువుల గురించో, ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చారు, ఎన్ని ఒడిదుడుకులు చూసుకుంటూ లైఫ్ ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు, అన్నిటికీ మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక పుస్తకం పట్టుకుని మీరు రాస్తూ కూర్చుంటే నాకు తెలిసి ఒక పుస్తకం సరిపోదండి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. అన్నీ ఉంటే మన లైఫ్లో మంచి జరిగినాయి. కానీ ఆ జరిగిన చెడు మాత్రం గుర్తుంటే మంచి గుర్తుండే. ఎందుకంటే మైండ్ సెట్, అది మంచి మైండ్ సెట్ అంతే. Day 2 అఫర్మేషన్స్ రాసుకోండి. అఫర్మేషన్స్ ఎలా రాస్తారంటే నేను అదృష్టవంతుణ్ణి అని రాసుకోవాలి. నేను అన్లక్కీ అంటే లక్ ఎప్పుడు కలిసి రాదు. గుడ్ లక్ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్. నేను అదృష్టవంతుడిని, నేను ఏం చేసినా నాకు కలిసి వస్తుంది, నాకు అన్ని మంచి మంచి ఆలోచనలు వస్తాయి అని ఇలా పాజిటివ్గా అఫర్మేషన్స్ రాసుకోండి. ఓకే, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ Day 3 హెల్ప్ సమ్మన్. ఎవరికన్నా ఒకరికి హెల్ప్ చేయండి, ఏం ఆశించకుండా. మెయిన్ చెప్పేదంటే ఏం ఆశించకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తే మీకు అది కంపల్సరీ కలిసి వస్తుంది. ఏదో ఒక ఆశించి హెల్ప్ చేస్తే మాత్రం అదంతా ఇది కాదు. ఎవరి దగ్గర ఏం ఆశించకుండా హెల్ప్ చేయండి, మీకు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. అవతల కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు మీకు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ ఏదో ఒక రూపంలో మీకు ఈ 3 రోజులు ఇచ్చేయండి. 4th డే మీకు కంపల్సరీ ఏదో ఒక ఆపర్చునిటీ, గుడ్ లక్ మీకు తలుపు తడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 4 days ఛాలెంజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ 7 days మీరు ఎలా అదృష్టవంతులు అవ్వచ్చు ఇది మాట్లాడేసుకుందాం. చెప్పే కదండి, మార్నింగ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 10 blessings మీ లైఫ్లో ఉన్న 10 వస్తువులకో 10 మందికో
కంపల్సరీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అది నిద్ర లెగ్గానే చెప్పుకుంటే మంచిది. బెడ్ దిగక ముందే వీలైతే చెప్పుకోండి గ్రాటిట్యూడ్ మీ లైఫ్లో జరిగిన మంచికి. మీరు కళ్ళు తెరిచారంటేనే మీ యూనివర్స్, ఆ దేవుడు మీకు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే పడుకున్నట్టు ఎంతమంది వెళ్ళిపోతున్నారో నిద్ర మీ అందరికి తెలుసు. మీరు కళ్ళు తెరిచారంటేనే మీకు ఇంకా ఏదో అదృష్టం ఉంది. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఆ యూనివర్స్ దగ్గర నుంచి మీ లైఫ్లో ఉన్న జరిగిన ప్రతి మంచి గుర్తు చేసుకుంటూ వాటికి థ్యాంక్స్ చెప్పుకోండి. డే 2 21 అఫర్మేషన్స్ 21 టైమ్స్ ఒక అఫర్మేషన్ రాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గుడ్ లక్ ఫ్లోస్ టు మీ ఈజీలీ, నేను అదృష్టవంతుణ్ణి అని రాసుకుంటూ 21 టైమ్స్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ 21 టైమ్స్ రాసుకోండి. డే 2 అంటే రోజు 7 days చేయాల్సిన పనులు చెప్తున్నాను మీకు. ఎనర్జీ క్లీన్ చేసుకోండి. మీరు కూర్చునే టేబుల్ కానీ మీ ఇల్లు కానీ అంటే స్వచ్ఛ భారత్ అంటున్నారు కదా ఈ మధ్య, అలా క్లీన్ చేసుకోండి. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ టేబుల్స్ కానీ మీ వర్క్ స్పేస్ కానీ మీ ఇల్లు కానీ అక్కడ చిందరమందరగా ఉంటే మన మైండ్ కూడా డిస్టర్బ్గా ఉంటుందండి. ఎంత క్లీన్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది మైండ్ కూడా, అంత ఆర్గనైజ్డ్గా పనిచేస్తుంది మైండ్. మెయిన్గా ఇంకోటి ఈ మధ్య చేయాల్సింది ఏంటంటే, మీ మొబైల్ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్స్లో కానీ ఉన్న చెదాలను తీసేయండి. మీరు వాడని యాప్స్, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటే పనికిరాని అన్ని కూడా తీసేయండి, లేదా మ్యూట్ చేసుకోండి. మీకు కంపల్సరీ అనుకుంటే మ్యూట్ చేసుకోండి. ఎప్పుడన్నా ఒకసారి చూడండి తప్ప ఆ నోటిఫికేషన్ రాగానే ఫోన్ పట్టుకుంటాం, చేయాల్సిన పని మర్చిపోతాం, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అదేం నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మనం చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ రాదు. సో అలాంటి స్క్రాప్ మెయిన్గా మీ ఇల్లు శుభ్రం చేసుకోండి, మీ మొబైల్ డిజిటల్ డేటాని శుభ్రం చేసుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆరా క్లీనింగ్ చేసుకోండి. ఆరా క్లీనింగ్ అంటే ఎగ్జాంపుల్ మీకు సాల్ట్ బాత్, కల్లుప్పుతో స్నానం చేయండి. ఇల్లు కూడా కల్లుప్పుతో మాప్ పెట్టండి, తుడుచుకోండి, అది మంచిది. ఆరా క్లీనింగ్ అంటారు. వీలైతే కనుక అగరబత్తి వెలిగించి ఇల్లు అన్ని మూలలు తిప్పండి. రోజుకు 2 సార్లు చేసుకోండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. మీ చుట్టూ కూడా తిప్పుకోవచ్చు అగరబత్తి, అది మీలోనే నెగిటివ్ ఎనర్జీని తీస్తుంది. ఇంట్లో ప్రతి మూల ఎన్ని రూమ్లు ఉంటే అన్ని మూలలు ఉంటే, ఈవెన్ బాత్రూమ్తో సహా అన్ని దగ్గర మీరు అగరబత్తి తిప్పండి డైలీ 2 సార్లు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీస్తుంది. అగరబత్తి మీ చుట్టూ కూడా తిప్పుకోండి, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీస్తుంది. ఉప్పుతో స్నానం చేయండి, ఉప్పుతో ఇల్లు తొడవండి. ఓకే. డే 4 చెప్పంగా హెల్ప్ చేయండి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక హెల్ప్ చేయండి, మీకు ఏదో రూపంలో అది రిటర్న్ వస్తుంది. మెయింటైన్ హై వైబ్. ఇది ఇంపార్టెంట్ అండి. మంచి వైబ్ మెయింటైన్ చేయాలి. నేను న్యూస్ చూడొద్దు, సీరియల్స్ చూడొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ తక్కువ చేయండి. ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. సార్ మీరు ఏమి చేయలేని న్యూస్ చూసి మీరు టెన్షన్ పడి మీ లైఫ్లో ఉన్న ఎమోషన్స్ మీకు సరిపోవా, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు సరిపోవా, కొత్త ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి. చూసి అవి మీకు తిండి పెట్టవు. అలా అని చెప్పేసి మీకు ఇష్టం లేని నాయకుడినో ఎవరినో, మీకు ఇష్టం ఉన్న నాయకుడినో తిడితే మీకు కోపం వచ్చేసారు. ఎమోషనల్గా మీరు ఫీల్ అయిపోతుంటారు, తిట్టేసారే మా నాయకుడు, నాకు ఇష్టమైన నాయకుడిని తిట్టేశారని. అది మీ ఎమోషన్ని డౌన్ చేస్తుంది, మీ యాటిట్యూడ్ని, మీ ఫ్రీక్వెన్సీని డౌన్ చేస్తుంది. అక్కడ మీరు మార్చలేరు. మీరు మార్చాలంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే డబ్బులు రావాలి. సో ముందు డబ్బులు సంపాదించి తర్వాత రియాక్ట్ అవ్వండి. కొంచెం నేనైతే ప్రిఫర్ చేయనండి సీరియల్స్, న్యూస్. వీలైనా తగ్గించండి, ఎవరిని మానుకోమని చెప్పట్లేదు. తెలుసుకోవాలి, న్యూస్ హెడ్లైన్స్ తెలుసుకోవాలి, తప్పులేదు. అంత బ్రేకింగ్ న్యూస్ అయితే కంపల్సరీ మన దగ్గరికి ఎలా అయినా వస్తుంది. కానీ 24/7 న్యూస్ వాచింగ్, లేకపోతే అర్థం పర్థం లేని బిగ్ బాస్ షోలు, న్యూస్ సీరియల్స్ చూడద్దు. ఇది నా రిక్వెస్ట్. ఒక 1 వీక్ అన్నా మీరు ట్రై చేయండి బ్రేక్ చేయడానికి. మీ మైండ్ సెట్ మారిపోతే అని అడగండి. ఓకే. జనరల్ 5 లక్కీ థింగ్స్ దట్ హ్యాపన్ దిస్ వీక్. రోజు మీ లైఫ్లో ఏదో ఒక మంచి జరుగుద్దండి, అది రాయటం మొదలెట్టండి. అప్పుడు మీకు తెలుసు మీరు ఎంత అదృష్టవంతులో. ఎంతసేపు కంప్లైంట్ చేయటం కాదు, మీరు మీ లైఫ్లో జరుగుతున్న మంచి డైలీ ఏం జరుగుతుంది మీ లైఫ్లో. ఇవాళ 10 సంఘటనలు చేస్తే 10లో ఒక 2-3 అన్న మంచి జరుగుంటాయి కదా, అవి రాయటం మొదలెట్టండి. అప్పుడు మీ మైండ్ షిఫ్ట్ అవుతుంది మంచికి. ఓకే. ఇది చేయండి. 7 days ఛాలెంజ్ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు రాయండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళ కింద రాయండి. ఓకే. ఛాలెంజ్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కమెంట్ చేయండి. డైలీ ఏం చేశారు మీ రిజల్ట్స్ కూడా డైలీ పోస్ట్ చేస్తుండండి. నేను అన్ని కమెంట్స్ చూస్తాను. వీడియో చివరి వరకు చూసినాక అందరు థ్యాంక్ యూ అండి. అందరినీ మనస్ఫూర్తిగా నా కమ్యూనిటీలకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. విజయవాడ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. డైలీ మన హీలింగ్ సెక్షన్స్ ఉంటాయి. డిఆర్ఎస్ అంటే డైలీ రీఛార్జ్ సెషన్. మీ మొబైల్ ఫోన్ని మీరు ఎలా రీఛార్జ్ చేసుకున్నారో అలాగే మిమ్మల్ని మీరు డైలీ రీఛార్జ్ చేసుకుంటారు. నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, కలిసి వర్క్ చేద్దాము.
మీరు కావాల్సినవి మీరు అనుకునేవి ఈజీగా ఎలా సాధించుకోవచ్చు, టూల్స్ అండ్ టెక్నిక్స్ నేను చాలా నేర్పిస్తాను. నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, గ్రూప్ హీలింగ్ ఉంటుంది, 1-to-1 సెషన్స్ ఉంటాయి. చాలా నేర్చుకోవచ్చు. డైలీ మీకు నేను కనెక్టెడ్గా ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ అన్ని మీకు షేర్ చేస్తాను. మీ గ్రూప్లో కూడా యాడ్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్. నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ బతకండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. బాయ్.